హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇవాళ మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే ఒక లైక్ అయితే ఇచ్చి నాకు హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాను అయితే నైట్ లెఫ్ట్ ఓవర్ రోటీ ఉంటే దానికి పీనట్ బటర్ అప్లై చేసుకునేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కాలేజ్కి అయితే వెళ్ళిపోయాడు. నాకు హస్బెండ్కి మాత్రం ఇక్కడ పోహా ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ సింపుల్ రెసిపీ, ఈజియెస్ట్ రెసిపీ అయితే పోహా అనమాట. అండ్ ఇవాళ వీడియోలో నేను దివాళీ రోజు డ్రైప్ చేసుకున్న శారీ డీటెయిల్స్ అండ్ అలాగే జ్యువెలరీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ షేర్ చేయమని చెప్పేసి నాకు 2-3 సబ్స్క్రైబర్స్ కంటిన్యూస్ గా కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా నేను ఏ మాత్రం ఇవాళ షేర్ చేయకపోయినా ఇంకా కమింగ్ బ్లాగ్ లో తిట్టేస్తారేమో అనిపించింది. సో అందుకోసం ఇవాళ వీడియోలో నా శారీ డీటెయిల్స్ అండ్ అలాగే జ్యువెలరీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను. అండ్ అలాగే లిప్స్టిక్ షేడ్స్ గురించి, స్ట్రోక్ క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా నాకు కామెంట్ చేశారనమాట. అది నేను కమింగ్ వీడియోలో డెఫినెట్ గా షేర్ చేస్తాను. ఈ వీడియోలో అయితే ఇంకా మరీ లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇవాళ వీడియోలో నేను షేర్ చేయలేదు. ఇవాళ అయితే చాలా ర్యాండమ్ గా ఉండబోతోంది. వ్లాగ్ అంతా కూడా నేను మార్నింగ్ నుంచి ఏం చేశాను ఏంటి అనేదంతా కూడా షూట్ చేశాను అండ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ వీడియో మీకు ఏ మాత్రం బోర్ కొట్టదు కాబట్టి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. ఇంకా నేను హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఆయన అయితే కొంచెం వర్క్ మీద బయటకు అయితే వెళ్ళున్నారు. ఆయన వెళ్ళంగానే ఇంకా నా ర్యాండమ్ హౌస్ హోల్డ్ చోర్స్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఈ బెడ్షీట్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా పీస్ఫుల్నెస్ ఉందన్నమాట. బెడ్రూమ్ అంతా కూడా మంచి పేస్టల్ కలర్, సేమ్ కలర్ బెడ్షీట్ అయితే స్టాక్ లో లేదనమాట. నేను దానికి సిమిలర్ ప్రోడక్టే నేను ట్యాగ్ చేస్తాను అఫిలియేట్ లో, మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా వింటర్స్ వచ్చేసాయి కాబట్టి ఈ దువే సెట్స్ చాలా బాగా కంఫర్ట్ ని ఇస్తాయి మనకు ఇంట్లో. ఈ వింటర్స్ లో దువే సెట్స్ అన్ని కూడా మంచి కోజినెస్ ఇస్తాయి కదా, ఇంటికే ఒక మంచి లుక్ అండ్ అలాగే మనకు మంచి కంఫర్ట్ యాడ్ చేస్తూ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. And today's shoutouts goes to, with all due respect, Ayan Khan, Kalpalata, D. Shadhik, Anita Naidu, Vamsi Jyoti, Aradhyula Rajakumari, Jashvita Rani, Dubbagita, Gautami Krishna, Mani Manikanta, Lavanya, Ammu Priya, Pendor Hema, Suri, Rahima, Nagapranita, Rajeshwari Devi, Srija, Bharati Janagonda, Poyavani, Indian Mom Asra, Kandula Lakshmi, Sandhya Rani, Apsar Sultana Shaikh, Niharika, Divya Simple Vlogs, Jashvita Rani, సుగ్నిత బేబీ, శ్రావణి హనీ, సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్, మనస్వి యాదవ్. లాస్ట్ వీడియోకి మీరు షేర్ చేసిన మంచి మంచి కామెంట్స్ కి నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు ఇలానే మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉండండి. నేను ఇలాగే మీకు షౌట్అవుట్స్ ద్వారా థ్యాంక్స్ అనేది డెడికేట్ చేస్తూ ఉంటాను. మీ నేమ్స్ అన్ని కూడా నాకు ఫీడ్ అయిపోయాయి అనమాట. ఎవరెవరు కామెంట్ చేస్తున్నారో నాకు బాగా గుర్తుండిపోతున్నారు. ఇలా షౌట్అవుట్స్ ఇవ్వడం వల్ల నా సబ్స్క్రైబర్స్ నాకు ఎప్పుడూ కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా నా కామెంట్ సెక్షన్ ద్వారా మీ ఒపీనియన్ షేర్ చేసుకోవటం అసలు మర్చిపోకండి. చాలా మంది మన ప్రీవియస్ వీడియోస్ కింద నెస్టేషియా క్రాకరీ హాల్ ఎప్పుడెప్పుడు చేస్తానని అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నామని అయితే అంటూ ఉన్నారు. డెఫినెట్ గా షేర్ చేస్తాను. వెరీ సూన్ ఐఎమ్ మేకింగ్ దట్ వీడియో. అందులో నేను పర్చేస్ చేసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ షేర్ చేస్తాను అండ్ అలాగే లింక్స్ అన్ని కూడా షేర్ చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను. ఇప్పటిదాకా ఆ లింక్స్ అన్ని కూడా మీరు అడుగుతూ ఉన్నారు, నేను షేర్ చేయలేకపోయాను కదా. ఈసారి అయితే మాత్రం డెఫినెట్ గా ప్రతి ఒక్క లింక్స్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను కొత్తగా పర్చేస్ చేసుకున్న క్రాకరీ యూనిట్ బాగా నచ్చింది అంటున్నారు. నా క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా లవ్లీగా ఉన్నాయని చెప్పేసి మంచి మంచి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ క్రాకరీ యూనిట్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హెవీ మెయింటెనెన్స్ అనిపిస్తుంది. ఇలాగ ఎప్పుడు డస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది, మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి, తప్పదు. బట్ కానీ కొంచెం ఇష్టంగా పర్చేస్ చేసుకున్నా కాబట్టి నేను ఈ వర్క్ అంతా కూడా ఇష్టంగానే చేసుకుంటూ ఉన్నాను. నాకేంటంటే ఈ క్రాకరీస్ అన్నీ కూడా చాలా ఇష్టంగా పర్చేస్ చేసుకున్నాను కదా, ఇవి కంటికి అలా కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి, ఏదైనా సరే మంచి మంచివి ఏవో ఒకటి కుక్ చేద్దామా, దీనిలో సర్వ్ చేసుకుందామా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం ఇవన్నీ కూడా నా ట్రెజర్ అనమాట. నేను చాలా ఇష్టంగా చాలా మనసు పెట్టి పర్చేస్ చేసుకున్నాను. చాలా సెలెక్టివ్ పీసెస్ ఉన్నాయి ఇందులో అన్నీ కూడా. కొంతమందికి కొన్ని కలెక్షన్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు, లైక్ కప్ కలెక్షన్స్ అవ్వచ్చు, బ్రాస్ ఐటమ్స్ కలెక్షన్స్ అవ్వచ్చు, ఏవైనా. నాకైతే ఈ కలెక్షన్ చాలా ఇష్టం.
ఇంక ఓవరాల్ హౌస్ హోల్డ్ చోర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాక ఇంకొచ్చేసాను కిచెన్లోకి. ఇంకా వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అయిపోవచ్చులే అని చెప్పేసి ఆల్రెడీ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్యన నేను రైస్ అనేది పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాను. ఇంట్లో అందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సో అందుకోసం ప్రతి ఒక్కళ్ళం కూడా రైస్ అవాయిడ్ చేసి కొంచెం అంతా రోటీస్, జొన్న రొట్టెలు ఇలాంటి వాటి మీద వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ మధ్యన ఇది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంక ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రోటీస్ విత్ పన్నీర్ బుర్జీ అనమాట. పన్నీర్ బుర్జీ కోసం పన్నీర్ అంతా కూడా క్రష్ చేసుకున్నాను. అండ్ అలాగే ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసేసుకునేసి అన్నీ రెడీ చేసేసుకునేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గానే ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి పర్టికులర్గా ఏం షేర్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఎనీహౌ నేను ఎలా చేసుకుంటాననేది షేర్ చేస్తున్నాను. ముందైతే కడాయి ప్లేస్ చేసుకునేసి అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, క్రష్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకునేసి అవన్నీ కూడా ఇలా సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత అలాగే క్రష్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేయాలి. ఈ టమాటోస్ అన్ని వేసుకున్న తర్వాత మనకు టోటల్గా టమాటోస్ సాఫ్ట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఆ తర్వాత నేను కొంచెం అంత సాల్ట్, పసుపు, కారం, జీరా పౌడర్ వేసేసుకునేసి మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసి మూత పెట్టేసుకునేసి సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ టమాటోస్ బాగా మగ్గిపోయాయి, స్పైసెస్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోయాయి కదా, ఈ టైంలో పన్నీర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు తురుముకొని కూడా వేసుకోవచ్చు, నేను జస్ట్ చేత్తోనే ఇలా క్రష్ చేసుకున్నాను అనమాట పన్నీర్ మొత్తం. ఇక పన్నీర్ అంతా కూడా ఇలా మిక్స్ చేసుకునేసి మూత పెట్టుకొని సిమ్లోనే కుక్ చేసేసుకోవాలి. ఇంకా పన్నీర్ అయితే జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు కుక్ అయితే సరిపోతుంది. ఆలోపు అయితే ఇంక ఇక్కడ రోటీస్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవటమే. ఇంకా రోటీస్ బానుకి ఎలాగో ఇంకా లంచ్ ఏం చేయట్లేదు, నాకు హస్బెండ్కి మాత్రం. బాను మ్యాక్సిమం కాలేజ్లోనే లంచ్ చేస్తున్నాడు అనమాట, ఇంట్లో జస్ట్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే తింటున్నాడు ఈ మధ్యన. నా దగ్గర రోటీ మేకర్ ఉందండి, అందులో కొంచెం అంత ఆయిల్ యాడ్ చేస్తేనే రోటీస్ అవుతాయి, అందుకోసం నేను అదంతా ప్రిఫర్ చేయట్లేదు, ఎత్తిపెట్టేశాను అనమాట రోటీ మేకర్నే. ఇంక ఇక్కడ చూసారు కదా పన్నీర్ మంచిగా కుక్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక పూర్తిగా రైస్ అవాయిడ్ చేసేసాము. మా వారికి కొంచెమైనా సరే కర్డ్లో రైస్ ఉండాలి కాబట్టి కొంచెం రైస్ అయితే వైట్ రైస్ కుక్ చేస్తానన్నమాట, జస్ట్ హాఫ్ గ్లాస్ అంతా. రోటీస్ చేసామనుకోండి మొత్తం మెస్ అయిపోతుంది కౌంటర్ అంతా కూడా. కౌంటర్ టాప్ మొత్తం నీట్ చేసుకునేసి డిష్ అవుట్ చేసుకున్న తర్వాత టోటల్ యూటెన్సిల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటున్నాను. ఇట్స్ ఎ బిగ్ హెక్టిక్ జాబ్ అనమాట నాకు. ఇంకా నేనైతే లంచ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ హస్బెండ్ లంచ్ చేసేసుకునేసి స్టార్ట్ అయిపోయారు. నేనైతే ఇంకా ఫ్రెష్ అయ్యేసి ఆ తర్వాత వచ్చి లంచ్ చేస్తున్నాను అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 1:40 అలా అవుతున్నట్టుంది. ఇంక ఈ టైంకి నేను ఒక్కదాన్నే ఇలా లంచ్ చేసేసుకుంటున్నాను. 1 రోటీ, కొంచెం అంత పన్నీర్ బుర్జీ వేసుకున్నాను విత్ కీరా అనమాట. ఎంత యమ్మీ అండ్ డెలీషియస్గా కుదిరిందంటే చాలా బాగుంది. ఇక్కడ మనం కారం కూడా స్కిప్ చేసేసుకోవచ్చు.
ఇంక అలా లంచ్ చేస్తూ ఉంటే బెల్ మోగింది. ఏంటా అని చూస్తే చూసారు కదా, ఇదైతే డెలివరీ అయిందనమాట. గార్నియర్ మైసెలర్ వాటర్ అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. అదైతే వచ్చేసింది. మింత్రా నుంచి పర్చేస్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను అఫిలియేట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి లిప్స్టిక్స్ అనమాట. ఇది మార్స్ బ్రాండ్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఈ లిప్స్టిక్స్ అన్నీ కూడా నేను డీటెయిల్గా నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తానన్నాను కదా, అది కమింగ్ బ్లాగ్లో డెఫినెట్గా షేర్ చేస్తాను. అక్కడే మీకు డీటెయిల్గా షేర్ చేస్తా ఇది ఏంటి షేడ్ అనేది. నాకైతే ఈ షేడ్ చూడంగానే చాలా బాగా నచ్చేసింది. నాకు పర్ఫెక్ట్ అనిపించి పర్చేస్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం మ్యాట్ అనమాట. సో ఇలా అయితే రిమూవ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట మైసిల్లర్ వాటర్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మిర్రర్ అయితే పర్చేస్ చేసుకున్నాను. మంచి వింటేజ్ ఫీల్ కావాలి అని చెప్పేసి నేను ఇదైతే పర్చేస్ చేసుకున్నాను అనమాట. నాకు మంచి వుడెన్ ఇలా ఓవెల్ షేప్లో ఉన్న మిర్రర్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇక నా శారీ డీటెయిల్స్, జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను, చూసేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీ అయితే దివాళీకి నేను డ్రైప్ చేసుకున్న శారీ. నేను ఈ శారీ డీటెయిల్స్ ఇవ్వలేదని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. ఇదంతా కూడా పళ్ళు డిజైన్ అండి. మెంతి కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా. సో మనకు బార్డర్ ఇక్కడ నుంచి అంత దాకా ఇచ్చారు. అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఈ శారీ. చూడంగానే జస్ట్ ఇంక ఇది దివాళీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించి తీసేసుకున్నాను. నేను ఈ శారీ వచ్చేసి శోభా శారీస్లో పర్చేస్ చేసుకున్నాను. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయ్యి శోభా శారీస్కి వెళ్ళి సేమ్ శారీ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను కదా, ఈ క్లిప్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. బార్డర్ కనిపిస్తుంది, బ్లౌజ్ ఉంది, శారీ కలర్ కనిపిస్తుంది అండ్ అలాగే పళ్ళు డిజైన్ కదా. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకునేసి వాళ్ళని అడగండి. సేమ్ పీస్ ఉంటే గనక మీకు అక్కడే సేల్ చేస్తారు, లేదు అంటే కనుక తెప్పించడానికైనా ట్రై చేస్తామని చెప్పున్నారు. ఆల్రెడీ నేను నా యానివర్సరీ శారీ అండ్ బర్త్డే శారీస్ ఉన్నాయి కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మన సబ్స్క్రైబర్స్ వెళ్ళి అడిగారంట. నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు అలా షేర్ చేస్తుంటే. సో ఇదనమాట శారీ డీటెయిల్స్ అంతా కూడా. మీకు ఈ శారీ బాగా నచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ జ్యువెలరీ అయితే ఇదనమాట. ఈ నెక్ పీస్ అయితే మాత్రం యాంటిక్ పీస్. ఇది నేను జ్యువెల్స్ ఎంపోరియా వెబ్సైట్ నుంచే పర్చేస్ చేసుకున్నాను. అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. ఆల్మోస్ట్ 70% ఆఫ్ జ్యువెలరీ నేను వాళ్ళ దగ్గర నుంచే పర్చేస్ చేసుకున్నాను. ఇంకొకటి మీకు జ్యువెల్స్ ఎంపోరియా నుంచి తీసుకున్న జ్యువెలరీ అన్నీ కూడా మీకు షేర్ చేయాలనుకుంటే ఒక లాంగ్ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి, ఇంట్రెస్టెడ్ అనుకుంటే డెఫినెట్గా షేర్ చేస్తా. అండ్ నెక్ పీస్ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. డిజైన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇది నేను 3 years బ్యాక్ నా ఒడిబియ్యంకి పర్చేస్ చేసుకున్నాను. మీకు స్క్రీన్ షాట్ ఏమన్నా ఉంటే నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను. సో ఈ శారీ కాంబినేషన్ గా నేను తీసుకున్నాను అనమాట. సో ఆ నెక్ పీస్ కి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. బ్యూటిఫుల్ జుంకాస్. ఇది సెట్ అనమాట. ఈ సెట్ నేను తీసుకొని కూడా 3 years అయిపోయింది. ఇప్పటిదాకా ఎలాంటిది కూడా కలర్ డిమ్ అవ్వటం కానీ చేంజ్ అవ్వటం కానీ ఏమీ లేదు. చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చిన పీస్ అనమాట. కొంచెం హెవీగా కూడా ఉంటుంది, లుక్ వైజ్ చాలా బాగుంటుంది. నేను ఆ రోజు వేసుకున్నది ఇదనమాట. అండ్ ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఇవైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. నాకైతే ఈ శారీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించి నేను ఇవైతే కస్టమైజ్ చేయించుకున్నాను. నాకు తెలిసిన అమ్మాయే, తను చాలా చక్కగా కస్టమైజ్ చేసి ఇచ్చారు. నిజంగా కొత్తగా స్టార్ట్ చేసింది అనమాట. ఎలా చేస్తుందో ఏంటో అని చాలానే కంగారు పడ్డాను కానీ బట్ నాకు రీచ్ అయిపోయాక చూడంగానే చాలా చాలా బాగా నచ్చేసాయి. ఐఎమ్ టోటలీ లవ్ విత్ దిస్. ఫినిషింగ్ కానీ, డీటెయిలింగ్ కానీ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చేసాయి. మంచి సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. మీరు కూడా ఇలా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, యూట్యూబ్ లింక్ అండ్ అలాగే వాట్సాప్ నంబర్ నేను స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ అయిన వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ మీరు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయటం, ఆ పిక్ సెండ్ చేసిన దాని ప్రకారంగానే తను కస్టమైజ్ చేసి మనకు సెండ్ చేస్తారు. నాకైతే ఎంత బాగా నచ్చిందో. ఈ శారీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించాయి బ్యాంగిల్స్ అయితే మాత్రం. మనం ఎలా అయినా సరే వేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ గ్లాస్ బ్యాంగిల్స్ లేకోకుండా జస్ట్ ఓన్లీ ఇవి మాత్రమే 4 బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. లేకపోతే ఈ బిగ్ బ్యాంగిల్స్ రిమూవ్ చేసేసి ఓన్లీ ఇలా అయినా వేసుకోవచ్చు. ఎలా అయినా మల్టిపుల్ యూస్ చేసుకోవచ్చు అనమాట. తనైతే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే డెలివరీ చేస్తారు. డిస్టెన్స్ బట్టి డెలివరీ చార్జెస్ అయితే యాడ్ అయి ఉంటాయి అనమాట. ఈ శారీ పిన్ కూడా సెండ్ చేసింది అనమాట. చూసారా, శారీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. బ్యాంగిల్స్ మాత్రమే కాదు, ఇలా శారీ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ ఏవైనా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. మీకు నచ్చిన మోడల్ తనకు సెండ్ చేసి కస్టమైజ్ చేయించుకోవచ్చు. చాలా అఫోర్డబుల్ ప్రైజే తీసుకుంటారనమాట. ఎక్కువ కాస్ట్ కూడా ఏం కాదు, చాలా రీజనబుల్ ప్రైస్ లోనే చేస్తుంది. సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం డెఫినెట్ గా తనకు కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద అయితే తన నంబర్ మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో తన లింక్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. ఓకేనా? సో చూసారు కదా, ఇదనమాట నేను దివాళీ రోజు వేసుకున్న శారీ అండ్ అలాగే జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్. సో అదనమాట. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం.
ఇంక ఈవినింగ్ అయిపోయింది. చాలా ప్లెజెంట్ మైండ్ కోసం నాకు ఈవినింగ్ సన్‌సెట్ వ్యూ అండ్ అలాగే ఈ క్యాండిల్ లైట్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి మనసుకి. సో, అందుకోసం ఇంక నేనైతే స్టార్ట్ చేసేసాను. మన ఇంట్లో కాజీనెస్ కోసం ఒక వార్మ్ ఫీల్ క్రియేట్ అవ్వటం కోసం ఇలా క్యాండిల్స్ మనకు చాలా మంచి ప్లెజెంట్‌నెస్‌ని ఫీల్ చేస్తుంది కదా! అదైతే నేను చాలా బాగా నమ్ముతాను. సో, అందుకోసమే ఈవినింగ్స్ ఇలాగా క్యాండిల్స్ అన్నీ కూడా వెలిగించేస్తాను. అండ్ అలాగే ఇలా అగరబత్తి, ధూప్స్ అన్నీ కూడా ఫిల్ చేసేస్తాననమాట. ఆ స్మెల్స్ అండ్ అలాగే ఆ క్యాండిల్ లైట్స్ ఆ ఫీలింగ్ అంతా కూడా ఒక వార్మ్‌త్ ఇస్తాయన్నమాట. చాలా బాగా అనిపిస్తది నాకైతే మనసుకి. చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్‌గా, ఎంత ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందో. మేమున్నది ముగ్గురమైనా మాకు ఇంట్లో ఇలా ఆర్గనైజ్ చేసుకొని, ఇలా అన్నీ కూడా వెలిగించుకొని, ఒక మంచి స్మెల్‌తో ఇల్లంతా ఫిల్ చేయటం నాకు చాలా ఇష్టం. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ సూన్.